ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల ఐటీడీఏ కేఆర్ పురం నందు ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం సిఐడి ఎన్ సంజయ్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ సిఐడి ఉత్తర్వుల ప్రకారం సిఐడి డిఎస్పీల సిహెచ్ వెంకట్రావు మరియు బి రామకృష్ణ అధ్యక్షతన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 చట్ట ప్రకారం గిరిజన తెగల హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీడీఏ అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బివిఎస్ నాయుడు, పోలవరం డీఎస్పీ రత్నరాజు, కేఆర్పురం సర్పంచ్ బుచ్చయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చట్టవిరుద్ధంగా ఎస్సీ/ఎస్టీల హక్కుల పట్ల నిర్లక్ష్యం చేసి అన్యాయం చేసిన ఎడల అట్రాసిటీ యాక్ట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చునని సిఐడి డిఎస్పీలు పెంటారావు, రామకృష్ణ తెలిపారు. ఐటీడీఏ ద్వారా మల్లవరపు సూర్యతేజ ఆధ్వర్యంలో అన్ని శాఖల అనుసంధానంతో గిరిజనులకు అభివృద్ధిని అందిస్తోందని ఏపీఓ నాయుడు అన్నారు. మా చట్టాల గురించి మా ఆదివాసీ నాయకులు, మా అన్నదానాల గురించి మా నాయకులు పోరాడుతున్నారు కాబట్టి మరి వాటి గురించి వారు ప్రత్యేకంగా తెలియపరుస్తారు కాబట్టి మేము వాటి గురించి వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి మరి ఎక్కువగా టైం తీసుకురండి. మరి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి విలేజర్స్ మరియు కొంతమంది యువకులు ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ పొందుతున్నారో యువకులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ స్వాగతం. ఆఫీస్ నుంచి ఏపీఓ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మొడిలో శ్రీనివాసరావు, నా పేరు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్. అలాగే అంటే పోలవరం సబ్ డివిజనల్ ఆఫీసర్ అంటారు. నా పేరు వెంకటేష్. అందరూ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా చట్టపరంగా కానీ మీకున్న కేసులకు సంబంధించిన, పోలీస్ స్టేషన్కి సంబంధించిన, చట్టాలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా మీరు ఫ్రీగా నాకు ఫోన్ చేయొచ్చు, నా సలహా తీసుకోవచ్చు. నా నుంచి మీరు మ్యాక్సిమం సహకారం పొందొచ్చు. ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన మీకు కోరుతున్నాను. అయితే ఈరోజు కార్యక్రమానికి సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ అనేది మనకి ఎందుకు అవసరం, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ ఈ చట్టంతో ఉన్న సంబంధం ఏంటి, ఇది ఏ విధంగా మనకి ఉపయోగం, ఇది ఎందుకు మనకు అవసరం, ఈ విధమైన ఈ దృక్పథంలో ఆలోచించాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం దీంట్లో చాలా ఉంది. అయితే మన భారత